హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ చూసారు కదండి. ఈరోజు అయితే అత్తయ్య గారు తన స్టైల్లో ఎలా చేస్తారు చేపల కూర అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే మామయ్య గారు మార్నింగే చేపలు అయితే తీసుకొచ్చారు. అత్తయ్య గారు వీటిని నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ ముక్కల్లోని కారం అనేది 4 స్పూన్ల కారం, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూను పసుపు వేసుకుని బాగా అయితే కలుపుకున్నారండి. ఇలా ముందే మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే కూర అనేది బాగుంటుందంట. ఇప్పుడు ఇందులో 4 ఉల్లిపాయలు, ఒక పెద్ద టమోటో, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే 5 తీసుకున్నారండి. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చండి. అంటే కొద్దిమంది తక్కువ తింటారు, ఎక్కువ తింటారు, అలా ఉంటారు కదా. ఇప్పుడైతే అత్తయ్య గారు 100 గ్రాములు చింతపండు అనేది నానబెట్టుకుంటున్నారండి. ఈ టమాటా, ఉల్లిపాయలు ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకుని మనం పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుని అందులో వెడల్పాటి పానం అయితే పెట్టుకోవాలి. ఇందులో అయితే ఇప్పుడు ఆయిల్ అనేది ఒక 4 నుండి 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నారు అత్తయ్య గారు. ఎందుకంటే చేపల కూరలో ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందంటండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నారు ఫస్ట్. ఈ కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ కూడా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా అయితే ఆయిల్లో కలుపుకుంటున్నారనమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే కూర అనేది అంత టేస్ట్ వస్తుందంటండి. అదే చెప్తున్నారు ఇక్కడ అత్తయ్య గారు. ఉల్లిపాయ అనేది బాగా వేగాలి అని. ఈ ఉల్లిపాయ వేగడానికి ఒక 3 మినిట్స్ టైం అనేది పడుతుందండి. అలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా అండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి. ఇక్కడ ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నారు అత్తయ్య గారు. వీటిని కూడా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నారండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ వేసుకున్నారు. ఇక్కడ ఇలా ఉల్లిపాయల్లో కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట. సో ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా అత్తయ్య గారు ఒక్కొక్కటి అయితే వేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా వేసేసుకున్నారు మొత్తం అన్నీ కూడా ముక్కలు వేసేసుకోగానే అత్తయ్య గారు ఇక్కడ చింతపండు పులుసు అనేది పోసేస్తున్నారనమాట. ఇక్కడ ఒక టిప్ చెప్పారండి మా అత్తయ్య గారు. ఏంటంటే మనం ముక్కలు అనేవి వేసిన వెంటనే చింతపండు పులుసు అనేది వేసేసుకుంటే ముక్క అనేది విడిపోదంటండి, గట్టిగానే ఉంటుందంట కూరలోని. అందుకని అత్తయ్య గారు ఎప్పుడు కూడా ఇలాగే వేస్తారంట. ఇలా చింతపండు పులుసు అనేది మొత్తం ముక్క మునిగే వరకు అయితే వేసేసుకున్నారు. చింతపండు పులుసు మొత్తాన్ని కూడా. ఈ చేప వచ్చేసి బొచ్చు చేప అంటండి. ఇలా పులుసు అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నారు. చూసారా అండి, ఇక్కడ అత్తయ్య గారు అసలు గట్టి కూడా పెట్టట్లేదు, ఇలాగే కలుపుతున్నారు. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మనం అయితేని. కరివేపాకు వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నారు. వేసేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత సిమ్లో పెట్టి మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి కుదుపుకుంటున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అయితే ఉందండి. సో అప్పుడే మంచిగా స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంది 10 నిమిషాలకే. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం సిమ్లో అయితే పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి.
ధనియాల పొడి ఇప్పుడైతే వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాము. 2 స్పూన్లు ధనియాలు. అండ్ ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైతే ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా అయితే దంచుకుని పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే అత్తయ్య గారు కొత్తిమీర అనేది చిన్న కట్టలా అయితే కట్టుకుని వేసుకుంటారనమాట. అందులో ఉన్న రసం, కరివేపాకు కూడా, అందులో ఉన్న రసం మొత్తం దిగిపోయిన తర్వాత సో వాటిని అనేది తీసేసుకుంటారంట. ఫైనల్ టచ్ ఏంటంటే జీలకర్ర వెల్లుల్లిపాయ అనేది దంచుకున్నారు, కచ్చాబచ్చాగా దంచుకుని అవి అయితే వేసేసుకుంటున్నారు ఫైనల్గా అంట. ఒకసారి ఇలా అయితే తిప్పుకుంటున్నారు బాగా. చూసారండి ఇక్కడ అసలు అత్తయ్య గారు అసలు గరిట అనేది పెట్టకుండా ఇంకా ఇలాగే తిప్పుతూ ఉన్నారనమాట. వేసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే మన చేపల కూర అనేది రెడీ అయిపోతుందంటండి. మన చేపల కూర అనేది రెడీ అయిపోయింది. అత్తయ్య గారు చేసిన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉన్నది? ఎలా ఉన్నదండి? సూపర్ సూపర్ ఉంది.